ఏ సమస్య వచ్చినా సరే ఎదుర్కొ వస్తున్నారు. అదేవిధంగా మీకు ఉద్యోగస్తులకు సంబంధించి లేకపోతే ఏ ఇతరైన సమస్యలు అయినా సరే ఇమీడియట్గా మన రాజశేఖర్ గారు తీసుకువెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే లేకపోతే చర్యలు చేపడతాం. అలాగే మేము మీకు మాట ఇచ్చేది ఏంటంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూసుకుంటూ ఆ తేడాని మీరు ఎందుకంటే మీరు కొంతమందికి విద్యాభ్యాసం చెప్పేటువంటి ఉపాధ్యాయులు మీకు అన్నీ తెలుసు. అంత త్వరలో పెట్టినా కూడా 2024లో గత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆర్థికంగా లేకపోతే ఎన్ని ఎలా చూపించినా సరే మీరు ఒక ధ్యేయంతో ఈరోజు రాష్ట్రాన్ని మీరందరూ కూడా కాపాడారు. కాపాడిన విధంగా ఈ 6 నెలల వ్యవస్థలో ప్రభుత్వం అంతా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మన ఎగ్జాంపుల్ మన పోలవరం నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం మనకి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన ఎంబీఏ కుటుంబంలో చాలా సంతోషంగా సుభిక్షంగా ఉన్నారు. అలాగే మన కాన్స్టిట్యున్సీ కాదు, రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా పండగ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఈరోజు పూర్తిగా మనకి సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రత్యేకమైన నిధులు కూడా మనకు కేటాయిస్తుంది. కాబట్టి ఈరోజు మన రాష్ట్రాన్ని ఈరోజు దారిలో పెట్టడానికి ఒక విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం ఎన్నుకున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు పంచాయతీ రాజులో ఉన్నారు శాఖలో. ఆయన కూడా ఎన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం మనందరికీ తెలుసు. అలాగే ముఖ్యంగా నారా లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖకు సంబంధించి అన్నిటి మీద అవగాహన చేసుకుంటున్నారు. అలాగే గత ప్రభుత్వాల్లో విద్యా వ్యవస్థను ఏ విధంగా పార్టీ చేసింది, గత ప్రభుత్వాల్లో ఎన్ని స్కూల్స్ మూసివేసారు, ఎన్ని స్కూల్స్ సంబంధించి అభివృద్ధి పదంలో లేకుండా కూడుపడిపోయి, ఇవన్నీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నారా లోకేష్ గారు గమనించారు. దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మీరు అందరూ ఆ రోజు ఆశించి ఎన్డీఏ చేశారు కనుక మళ్ళీ మేము మీ దగ్గరికి వచ్చాం. మీరే గెలిపించినటువంటి వ్యక్తులు మేము మళ్ళీ మిమ్మల్ని అర్పిస్తున్నాం. తప్పకుండా మీ అందరూ కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ గారిని భారీ మెజార్టీ గెలిపించాలనుకుంటున్నాం. మీ అందరూ కూడా